హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీక్ హెయిర్స్ తర్వాత జుట్టు రాలిపోవడం కోసం చాలామందికి హెయిర్ ఆయిల్ చేయమన్నారు. లాస్ట్ టైం ఒకసారి నేను చేస్తే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే ఈసారి అలాంటి చేసినప్పుడు వీడియో చేయమన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. 1 లీటర్ కొబ్బరి నూనె సరిపడా వస్తువులు ఇవి. 1 లీటర్ కొబ్బరి నూనె మీరు గానుగలో మంచి నూనె దొరికితే తీసుకురావస్తే బెస్ట్. దొరకకపోతే పారాసూట్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా మీకు డిమార్ట్లో కానీ వేట్లో దొరికేది తీసుకుంటే మీ ఇష్టం. అది సరే. 1 లీటర్ సంబంధించింది కావాల్సింది ఇవి అంటే ఇవి కమలాకాయ తొక్కలు అంటే ఆరెంజ్, బత్తాయి. ఇది వచ్చేసరికల్లా నిమ్మకాయ, దాంట్లోకి ఉల్లిపాయలు, అలోవెరా. అంటే అలోవెరా ముక్కలు చేసుకోవడం వల్ల ఏంటంటే దీని యొక్క గుజ్జు లోపల కరుగుద్దని లేదు, దానికోసం ఈ ముక్కలు చేసాము. తర్వాత కరివేపాకు, తర్వాత మందారం ఆకులు, మందారం పువ్వు. మందారం పువ్వు అయితే పూర్తి చేయకుండా జస్ట్ ఇలా ఈ కుప్పిళ్ళు తీసేస్తే మంచిది. వెనక ఈ కాండం ఇలా తీసేసి వాడుకోండి. ఇలా వాడుకున్న తర్వాత దాంతోపాటు ఇవి ఉసిరికాయలు. ఈ ఉసిరికాయల్ని ఇలా వేస్తే దీంట్లో ఉన్న ఆ రసం ఆ నూనెలో పోదు కాబట్టి ఇలాంటి ఏదైనా ఉంటే దాని సహాయంతో ఇలా కచ్చపక్కగా దంచుకుంటే ఇది మీకు ఇంత సరిపోతుంది. జస్ట్ ఇలా కొట్టేసి ఇలా వాడుకోవాలి. అయితే ఫస్ట్ ఇది ఈరోజు మనం ఆయిల్ తయారు చేస్తుంటే దానికన్నా ముందు రోజు లేదా 2 రోజుల ముందు కొంచెం గుప్పెడు మెంతులు నూనెలో ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మెంతుల్లో ఉన్న ఏదైతే చేదు ఉందో అది ఆయిల్లో వెళ్తుంది. దానివల్ల ఈ ఇచ్చింగ్ కానీ ఆ ట్రెస్ కానీ తర్వాత డాండ్రఫ్ కానీ తర్వాత వీక్ హెయిర్స్ సంబంధించింది ఏదైతే ఉంటాయి కదా బ్యాక్టీరియల్ ఫంగస్ టైపులో, అవన్నీ ఈ మెంతుల్లో ఉన్న చేదు తినేస్తుంది. అంటే వేపాకు కూడా వాడచ్చు, బట్ వేప నూనె లాగా ఉంటుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది. చాలామందికి అది గిట్టదు కాబట్టి నేను వేపాకును ఇందులో సజెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ వేడితో 1 లీటర్ సరిపడా నూనె అంటే కేజీ నూనె మీకు నాకు తెలిసి ఒక కోర్సు లాగా 1-2-3 సరిపోతుంది చక్కగా. ఇది పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు, మనకు దొరికేవి చాలా ఈజీలో ఉండేవి. ఇందులో దొరకంది కానీ ఏదైనా ఖర్చుతో కూడుకుంది ఏం లేదు, చాలా సింపుల్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీని గురించి మనం ఇప్పుడు నేను ఎలా ఉడకబెట్టాలి, ఎలా చేయాలనే ప్రాసెస్ నేను చూపిస్తాను. దానికి సంబంధించిన 1 కేజీ గిన్నె సరిపడా గిన్నె తీసుకున్నాను. ఓకేనా. యాక్చువల్గా హెవీ ఫ్లేమ్ కన్నా లైట్ ఫ్లేమ్ మీద ఇది మరగనివ్వాలి. ఈ రోజుల్లో జుట్టు అనేది అందరికీ చాలా అంటే అదొక అందానికి చిహ్నం, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. దానికోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ హక్కిపిక్కి హెయిర్ ఆయిల్ అని, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని, అంటే మళ్ళీ కొత్తగా నా హెయిర్ వచ్చింది, హెయిర్ గ్రోత్ అయ్యిద్ది, స్ట్రాంగ్గా ఉంటుంది, 3-4 మంత్లో ఉంటుందని దాని మీద చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పాపం కొంతమంది బాగాలేదని కూడా అనేవాళ్ళు ఉన్నారు, బాగుందని కూడా ఉన్నారు, ఫేక్ ఆయిల్స్ కొనుక్కొని మోసపోయే వాళ్ళు కూడా ఉన్నారు. దానికన్నా బెటర్ ఏంటంటే ఇలా ఇంట్లోనే స్వతహాగా మన చేతులతో న్యాచురల్ పద్ధతి ద్వారా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు 108 మూలికలు మన దగ్గర లేకపోయినా ఇవి ఎనఫ్. ఎందుకంటే దీంతో నాకు అయితే చాలా బెస్ట్ రిజల్ట్ నాకు నేను చెప్పిన వాళ్ళకి వచ్చింది. మీరు కూడా ఒక్కసారి జస్ట్ మీరు 1 మంత్ ట్రై చేయండి. 1 మంత్లో మీకు రిజల్ట్ బాగుంటేనే మీరు కంటిన్యూ చేయండి. నేనంటున్నాను 100కు 110% అయితే రిజల్ట్ గ్యారంటీ, అందులో నో డౌట్. ఇలా 10 నిమిషాలు పావుగంట మరిగిన తర్వాత ఇలా లైట్గా సన్న బుడగలు వస్తాయి. దాంట్లో ముందుగా ఈ తొక్కలు వేసుకోవాలి, ఎందుకంటే చాలాసేపు ఉంటాయి కాబట్టి. బత్తాయి, నిమ్మకాయ, తర్వాత ఆరెంజ్ తొక్కలు దీంట్లో వేసేసి మరగనివ్వాలి. కనబడుతుంది అనుకుంటాను మీకు. కొంచెం కాగిన తర్వాత దాంట్లోకి కొంచెం టైం పట్టే ఉసిరికాయ, ఏదైనా ఉసిరికాయ
అయితే ఈ ఆయిల్ రాసినప్పుడు కళ్ళల్లోంచి అయితే ఓవర్ హెడ్ మొత్తం బయటకు వస్తుంది అర్థమైంది మీకు. తర్వాత ఇది కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తే ఇలా డైరెక్ట్ రాసుకోవచ్చు. స్ట్రాంగ్గా అనిపిస్తే కొంచెం ఇందులో ఇంకొంచెం కొబ్బరి నూనె విడిగా బయట తీసుకొచ్చి కలుపుకొని రాసుకోవచ్చు. అయితే ఫస్ట్లో రాసినప్పుడు వీక్ హెయిర్ ఆల్రెడీ వీక్గా ఉంటాయి కాబట్టి అవి ఇవి రాయగానే రాలుతాయి. మీరు అనుకుంటారు అరే ఈ ఆయిల్ రాయగానే నాకు జుట్లేదు, జుట్టంతా రాలుతుంది అనుకుంటారు. కానీ అది ఆల్రెడీ వీక్ కాబట్టి అవి రాలి రీప్లేస్ అవుతాయి. అది ఒక 2-3 డేస్ లేదా 3-4 టైం అవ్వచ్చు. మోస్ట్లీ 1 వీక్ తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. అంటే జుట్టు పెరిగి మనకు కనబడాలి కాబట్టి 1 మంత్ అన్నాను. ఆ రిజల్ట్ అంటే బాయ్స్లో అయితే చాలా ఈజీ కనబడుతుంది, వాళ్ళ చిన్న హెయిర్. లేడీస్లో ఏంటంటే చాలా పెద్ద హెయిర్ కాబట్టి అందులో చిన్న హెయిర్ వస్తుంది, కొంచెం లేట్గా కనబడుతుంది. బట్ మీకు ఆ ఫీల్ అర్థమైపోతుంది, జుట్టు ఒత్తుగా లావుగా స్ట్రాంగ్గా ఊడిపోవడం ఆగిపోవడం కనబడుతుంటుంది. ఉసిరికాయ తర్వాత ఉల్లిపాయలు, అలోవెరా 2 ఒకేసారి వేసేయచ్చు. కొంచెం అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటుంది, ఎందుకంటే కిందే మాడుతూ ఉంటాయి, పైవి ఎలా ఉండిపోతాయి కాబట్టి ఇలా నీట్గా కలుపుతూ ఉంటుంది. కొంచెం మొత్తం ఏంటి దాంట్లో ఉన్న ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో చాలా మొత్తం ఆయిల్. యాక్చువల్గా ఇది ఒక 20 to 30 minutes ప్రాసెస్ ఇదంతా. ఇది మరిగిన తర్వాత కావాలంటే కొంచెం మరిగించవచ్చు. ఫస్ట్ వేయాల్సింది ఏంటంటే మందారం ఆకులు, మందారం పువ్వు, కరివేపాకు మాత్రం దించే ముందు వేసేయాలి. కరివేపాకు తర్వాత మందారం పువ్వు వేసేయాలి. అంటే తక్కువ ఖర్చుతో ప్యూర్గా మన కంటి ముందు ఒరిజినల్గా చూసుకుంటే